హాయ్ అండి. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ చూద్దాం విత్ రెస్పెక్ట్ టు గ్రూప్ 2 అండి. ఓకేనా. మెయిన్ మనకి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు తెలుసు, ఈరోజు మనకి సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకు ఆ కర్నూలు జిల్లాలో మనకి జొన్నగిరి దగ్గర ఏమిటంటే గోల్డ్ ప్రాజెక్ట్ అనేది ఫౌండేషన్ స్టోన్ అనేది వేస్తున్నారండి. ఓకేనా. ఈ ప్రాజెక్ట్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మన భారతదేశంలో మొట్టమొదటిగా ప్రైవేట్ రంగం, ఇంతవరకు ప్రభుత్వ రంగం మాత్రమే ఈ గోల్డ్ మైన్స్ అనేవి హ్యాండిల్ చేసేవన్నమాట. ఇప్పుడు ఏంటంటే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ సంస్థలకు కూడా భాగస్వామ్యం కల్పించారండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మనం చదువుకోవచ్చు. జియో మైసూర్, ఓకేనా, జియో మైసూర్ ప్రైవేట్ లిమిటెడ్ దీంతో టైఅప్ అయ్యారనమాట మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏంటంటే గోల్డ్ని వెతికి తీయడమే కాదండి, దాన్ని శుద్ధి కూడా చేస్తారనమాట. శుద్ధి చేసి ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఉత్పత్తి అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. అందులో భాగంగా మనం ఇక్కడ చూసుకుంటే ఎలా లేదన్నా పర్ డేకి మనకి 1000 టన్నులు అనేది సామర్థ్యం ఉండేటట్టు విధంగా ఇక్కడ మనకి ప్లానింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా దీన్ని రాబోయే రోజులకి 2500 టన్నులకి పెంచేటట్టు విధంగా కూడా ప్లానింగ్ అనేది అయితే జరుగుతుందండి. ఇది రావడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఇది ఏపీ ఎకానమీకి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఈరోజు నిన్న క్యాబినెట్లో చాలా పరిశ్రమలకు అనుమతులు అయితే ఇచ్చారండి. ఇవి మనం ఏంటంటే రాబోయే రోజుల్లో మనం డిస్కస్ చేద్దాం. ఇలా మనకి ప్రతిరోజు కూడా ఒకటి ఓపెనింగ్ అనేది జరుగుతుంది. ఆ వచ్చిన రోజు ఆర్టికల్ బట్టి మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు అయితే ఇది మొట్టమొదటి ప్రైవేట్ సంస్థతో మనకి గోల్డ్ అనేది ప్రాజెక్ట్ అనేది ప్రారంభిస్తున్నారు. అది జియో మైసూర్ సంస్థ. దీని యొక్క కెపాసిటీ ప్రస్తుతం ఎంత అయితే పెట్టుకున్నారండి, ఎంత పెట్టుకున్నారు, 1000, ఓకేనా, 1000 టన్నుల సామర్థ్యం అయితే పెట్టుకున్నారు. కానీ ఇది రాబోయే రోజుల్లో 2500కి పెంచుతున్నారనమాట. ఇది ఫస్ట్ ఆర్టికల్ అండి. అదేవిధంగా వీళ్ళు ఈ జియో మైసూర్ వాళ్ళ సంస్థ వాళ్ళు మనకి ఇక్కడ డ్రోన్ కూడా తీశారండి. ఎలా ఉంటుంది ఏంటనేది ఒక విజువలైజేషన్స్ పిక్చర్స్ కూడా ఇచ్చారు. ఇదిగో ఇలా మన గోల్డ్ అనేది ఫస్ట్ పిక్చర్ వచ్చేసి మనకి ఇక్కడ గోల్డ్ మైనింగ్ యొక్క ప్లేస్ అనమాట. అంటే గోల్డ్ ఓర్ని ముందు సబ్స్ట్రాక్ట్ చేస్తామన్నమాట, భూమి నుంచి కనిపెడతాం. వచ్చిన దాన్ని మనం బయటకు తీసి దాన్ని శుద్ధి చేయాలి. దానికి ఈ ప్లాంట్, ఓకేనా. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ కావాలి కదా, అవన్నీ ఒక దగ్గర అసెంబ్లింగ్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ రిలీజ్ చేయడానికి థర్డ్ వన్ అనమాట. ఇలా ఒక యూనిట్స్ అనేవి మనకు అవుటర్ వ్యూ అనేది ఇచ్చారండి. అదే ఇక్కడ కూడా మనం చెప్పుకున్నాం. అదే ఇక్కడ ఉంది. వాళ్ళ యొక్క జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఒక ఏరియల్ వ్యూ అయితే ఇచ్చారనమాట. ఓకేనా, ఒక ఏరియల్ వ్యూ అయితే వాళ్ళు ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. సేమ్ కంటిన్యూషన్ ఇది. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కర్నూలు జిల్లా జొన్నగిరిలో మనకి జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎక్కడ గోల్డ్ మైన్స్ అనేది ప్రాజెక్టు మనకి స్టార్ట్ అవుతుంది అని అడగడానికి అవకాశం ఉంటుంది. వీలైతే ప్రాంతం కూడా అడుగుతారు. జొన్నగిరి ఏ జిల్లా, కర్నూలు జిల్లా, ఎవరు పెడుతున్నారు, జియో మైసూర్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. ఇది మొట్టమొదటి భారతదేశంలోన ప్రైవేటు రంగంలో గనులు తవ్వకానికి అనుమతి అయితే ఇచ్చారండి, ఉత్పత్తి అయితే చేస్తున్నారు అన్నమాట. ఓకేనా. విత్ రెస్పెక్ట్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మనకి నిన్న ఏమైందంటే మనకి రాష్ట్రపతి భవన్లో ఈ పద్మ అవార్డ్స్ ప్రధానోత్సవం అయితే జరిగిందండి. ఇది మొత్తం మనకి ఈ సంవత్సరం 2025కి మనకు చూసుకుంటే 26కి
131 మంది పద్మ అవార్డ్స్ని అనేది వరించాయండి. సో ఇందులో తొలి విడతకు భాగంగా మే నెలలో అయితే ఇచ్చేశారండి కొన్నిటిని. సో రిమైనింగ్ ఉన్న వాటిని నిన్నైతే ప్రదానం అయితే చేశారు. సో ఆ పాయింట్లో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఇద్దరు వ్యక్తులకి పద్మశ్రీ అవార్డులు అనేవి వరించాయండి. సో అందులో ఇద్దరు కూడా మనకి కళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు. సో మనకి సుపరిచితులు వీళ్ళిద్దరూ కూడా. ఒకరు రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకొకరు మురళీమోహన్ గారు. ఓకేనా. సో ఆ పాయింట్లో మనము చూసుకోవాలి. సో ఆ భాగంలోనే మనకి చాలామందికి ఇచ్చారు. సో మెయిన్ ఆర్టికల్స్లో మనం ఏంటంటే పద్మశ్రీ మీద అడగడానికి అవకాశం ఉంటుందండి. గ్రూప్ 2లో ఒక బిట్ ఇచ్చేస్తాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని. సో అందులో మనం చూసుకుంటే పద్మశ్రీ అనేది అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఈ రెండు కూడా తక్కువ మందికి ఇస్తారు. సో లిమిటెడ్ నెంబర్లో ఇస్తారు కాబట్టి ఈజీగా చదువుతారు, గుర్తుంటుందండి. కానీ పద్మశ్రీ అవార్డ్స్ అనేవి చాలా ఎక్కువగా ఇస్తారు కాబట్టి వాటి మీద మనకి బిట్ రావడానికి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది అడగడానికి అవకాశం ఉంటుందండి. సో ఆ పాయింట్లో మనం చూసుకుంటే ఇతను మొదటి వ్యక్తి అండి. సో ఈయన ఎవరయ్యా అంటే మనకి కుమారస్వామి ఇక్కడ ఇచ్చారు, కుమారస్వామి తంగరాజ్. ఈయన ఏంటంటే మనకి భారత ప్రభుత్వం ఒక జీనోమ్ ఇండియా అనే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసింది. భారత ప్రభుత్వం జీనోమ్ ఇండియా. సో ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఈయన ఒక సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సంస్థను బాగా నడుపుతున్నారు అనమాట. సో ఏంటంటే మనకి అది సేవలు అందిస్తున్నటువంటి సంస్థ మనకి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి అది. ఇది మనకి మాలిక్యులర్ బయాలజీ. ఓకేనా. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సో అదనమాట CCMB. ఓకేనా. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఓకేనా. సో దానికి ఈయన బయాలజీలో ఈ జీనోమ్ వ్యాలీ ప్రాజెక్ట్లో భాగమైనందుకు అలాగే విపరీతమైన సేవలు అయితే అందించాడండి ఈయన. సో అందులో భాగంగానే మనకి ఈయనకి పద్మశ్రీ అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా. రెండో వ్యక్తి ఇక్కడ మనం చూసుకుంటే ఈయన ఎవరయ్యా అంటే కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యన్. ఈయన సో ఈయన ఏం చేశారంటే ప్రయోగశాలలో చేసేటటువంటివి ఆయన అందుబాటులోకి తెచ్చాడనమాట. ఏవైతే ప్రయోగశాలలో చేశాడో వాటిని అక్కడే ఆపేయకుండా, ల్యాబ్స్లో ఆపేయకుండా వాటిని ప్రొడక్ట్స్గా మార్చాడండి, ఉత్పత్తులుగా మార్చి ప్రజలకి అందించడంలో తోడ్పడ్డాడనమాట. సో అందుకు గాను ఈయనకి ఏంటంటే పద్మశ్రీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఆయన ఎవరయ్యా అంటే కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యన్. ఆయన కూడా ఇంపార్టెంట్ అండి. అలాగే మనకి ఇక్కడ థర్డ్ వచ్చేసి ఇక్కడ ఒక ఆవిడైతే ఉన్నదండి. ఈవిడ ఎవరయ్యా అంటే మనకి మామిడి రామారెడ్డి వారి యొక్క భార్య అనమాట. యాక్చువల్గా అవార్డు అనేది మామిడి రామారెడ్డికి వచ్చిందండి, కానీ ఆయన రాలేదు. సో ఆయన తరపున వాళ్ళ భార్య అనేది తీసుకుంటుంది. ఓకేనా. సో ఆయనకి ఎందుకు వచ్చింది అయ్యా అంటే మనకి ఈయన సహకార ఉద్యమ నేత అండి. సో అందుకే ఆ భాగంలో ఆయన విశేషమైన సేవలు అందించారు కాబట్టి ఆయనకి అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈయన ఒక సైంటిస్ట్ అండి, చంద్రమౌళి. ఓకేనా. ఈయన సైంటిస్ట్ చంద్రమౌళి గడ్డమనుగు ఈయన. సో ఈయన ఏం చేశాడంటే మన భారతదేశ ప్రభుత్వం చేపడుతున్నటువంటి డిఫెన్స్ సెక్టార్లో ఆకాష్ అనేటటువంటి ప్రాజెక్ట్లో భాగంగా ఈయన చేసినటువంటి సేవకి ఈయనకి పద్మశ్రీ అనేది ఇచ్చారంట. చంద్రమౌళి గడ్డమనుగు ఈయన ఏంటంటే డిఫెన్స్ సెక్టార్లో ఈ ఆకాష్ అనేటువంటి క్షిప్ని ఏంటంటే మనకి భూ ఉపరితలం నుంచి గగనతలంలోనికి ప్రయోగించేటటువంటి ఒక క్రూయిజ్ క్షిపణి అనమాట. సో దానికి సేవలు అనమాట, విశేషమైన సేవలు అందించినందుకు గాను మన చంద్రమౌళి గడ్డమడుగుకి పద్మశ్రీ అనేది రావడం అయితే జరిగిందండి. వాళ్ళే కాదు, చాలామంది ఉన్నారు మనకి. స్పోర్ట్స్ కోటా కింద మనం చూసుకుంటే మనకి రోహిత్ శర్మకు వచ్చింది. అలాగే కళల రంగంలో ఇంకా చాలామంది ఉన్నారండి పద్మభూషణ్ తీసుకునేటటువంటి వాళ్ళు. సో మమ్ముట్టి అయితేనేమి చాలామంది ఉన్నారు.
సో వాళ్ళందరూ మనకు అనవసరం. విత్ రెస్పెక్ట్ టు గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మేజర్ పాయింట్ అనేది మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, పద్మశ్రీ అవార్డ్స్ మీద. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈయన కూడా ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వీళ్ళు ఇస్తున్నారండి. సో ఈయన ఎవరంటే జార్ఖండ్ మాజీ సీఎం, చనిపోయారు ఆయన. సో సిము సోరెన్. సో ఆయన తరపున అలా ఆవిడకి ఇస్తున్నారనమాట పద్మభూషణ్, ఓకేనా. సో మన ఇక్కడ చూస్తున్న మోదీ గారు ఉన్నారు, స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు, హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. సో చాలామంది ఇక్కడ మనకి ఉన్నారండి. పీయూష్ గోయల్ ఉన్నారు, ఓకేనా. ఉపాధ్యక్షులు ఆమె పక్కనే ఉన్నారు, ఉపాధ్యక్షులు రాజ్యసభ, ఓకేనా. డిప్యూటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ హరివంశ్ కూడా ఉన్నారు. ఇంకా చాలా తదితరులు అయితే కూర్చున్నారన్నమాట ఈ దీనికి. సో ఇంకా చాలామంది వీటికైతే ఇచ్చారు. సో మేజర్గా మనం ఫోకస్ అనేది మన ఆంధ్రప్రదేశ్ మీద పెట్టాలండి. సో ఇక్కడ కూడా చూసుకోండి. సో 6 దశాబ్దాలకు పైగా నాగా జానపద కళకు పరిరక్షణ చేశారనమాట. సో ఆ కళని కాపాడాడండి ఒక అతను. సో ఆయన ఎవరో కాదు, మనకి గురు సంగ్యూ సాంగ్, ఓకేనా, పొంగార్. అదేంటంటే ఆయన ఏం కాపాడంటే ఆ నాగా జానపద కళకు సంబంధించినటువంటి కళ ఏదయ్యా అంటే పొంగనార్. ఈ దీనికి ఆయన పొంగనార్ సాంప్రదాయంలో వచ్చి ఈ పద్మశ్రీ అవార్డు అనేది తీసుకున్నాడండి, ఓకేనా. రీసెంట్గా వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి అని ఇచ్చేస్తాడనమాట. గురు సాంగ్యూ సాంగ్ అని ఇచ్చి ఆయన గురించి ప్రకటనలు ఏవి సరైనవి అని అడుగుతాడు. సో ఆయన మనకి నాగా జానపద అయినటువంటి ఈ కళకి పరిరక్షణకు చేసినటువంటి కృషికి గాను ఈయనకి కూడా మనకి పద్మశ్రీ అవార్డు అనేది వచ్చిందండి. అలాగే కర్ణాటక సంగీత విభాగంలో మనకి తమిళనాడు నుంచి రంజని అవ్వచ్చు, గాయత్రి పద్మ అవ్వచ్చు. అలాగే మహారాష్ట్ర నుంచి మనకు తెలుసు సినీ నటుడు మాధవన్ రంగనాథన్కి అయితేనేమి, వీళ్ళందరూ కూడా పద్మశ్రీ పురస్కారాలు అయితే లభించాయి. సో క్రికెట్లో అయితే రోహిత్ శర్మ గారికి వచ్చింది, హాకీలో అయితే మనకి సవితకు వచ్చింది, ఓకే. చాలామంది ఉన్నారు, మనకు మెయిన్గా వీళ్ళ గురించి మనం చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే మే 25న తొలి విడతలు ఇచ్చారండి, ఓకేనా. ఎంతమందికి? 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 57 పద్మశ్రీ. ఈ మిగిలిన వాళ్ళకి ఈరోజు ఇచ్చారనమాట, ఓకేనా. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 57 పద్మశ్రీ. సో మన పాయింట్ ఏంటంటే తెలుగుకి ఎవరు ఇచ్చారనేది చూసుకోవాలి. మురళీమోహన్కి రాజేంద్ర ప్రసాద్కి ఇచ్చారు, అది చూసుకుంటే మనకి సరిపోతుందండి. సముద్రం అడుగున డేటా సెంటర్. సో చైనా వినూత్న ఆవిష్కరణ. సో ఇది మనకి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా, ఓకేనా, పేపర్ 2లో వెళ్ళిపోతుందండి, గ్రూప్ 2 పేపర్ 2లో. సో ఏంటి ఈ డేటా సెంటర్స్ అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇది నడుస్తున్నటువంటి ట్రెండ్ అండి. సో ఈ ట్రెండ్లో భాగంగా ఏంటంటే మనం ఇప్పుడు ఫాస్ట్ ప్రాసెసింగ్ కంప్యూటర్స్ వాడుతున్నాం అనమాట. ఏంటంటే చాలా ఫాస్ట్ ప్రాసెసింగ్ కంప్యూటర్స్ వాడుతున్నాం. సో ఆ కంప్యూటర్స్కి వాడుతున్నాం కాబట్టి డేటా సెంటర్స్ అనేవి అవసరం అండి. సో ఆ డేటా సెంటర్స్ దేన్ని బేస్ చేసుకొని నడుస్తున్నాయంటే మనకి చాలా ఇంపార్టెంట్ అండి, క్వాంటమ్, ఓకేనా. క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారంగా నడుస్తున్నాయి. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీలో ఏంటంటే మనకి నార్మల్గా అయితే పెద్ద ప్రాబ్లం ఉండదండి. మనకి నార్మల్ కంప్యూటర్స్ మనకి 0 కానీ అయితే 1 కానీ, సో ఈ రెండిట్లో మాత్రమే స్టోరేజ్లా మనకి ఆల్గారిథం అనేది రాస్తాయి. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏం చేస్తాయంటే 0, 1 బోత్ అనమాట. ఈ రెండింటిని కూడా ఎట్ ఏ టైం మనకి ప్రోగ్రామింగ్కి రాయగలిగేటటువంటి సాంకేతికత అనేది వీటికి ఉందండి. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్లో మనకి ఏంటంటే ఆల్గారిథమ్స్ చాలా హై ప్రాసెసింగ్ స్పీడ్లో ఉంటాయన్నమాట. సో ఆ స్పీడ్ని మనం తట్టుకోవాలంటే వాటిని కూల్ చేయాలండి, ఆ డేటా సెంటర్స్ని. సో ఆ కూల్ చేయడంలో భాగంగా మనం ఏంటంటే ఎక్కువ వాటర్ అనేది అవసరం అనేది అవుతుంది, ఓకేనా. సో అందులో భాగంగానే ఇప్పుడు మనం భూమిపైన డేటా సెంటర్స్ పెట్టామనుకోండి, ఏమవుతుంది, ఈ భూమిపైన డేటా సెంటర్స్ని పెట్టడం వల్ల వాటిని కూల్ చేయడానికి ఆ లోన
ఏవైతే ఉన్నాయో ఆ కంప్యూటర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేసి, డేటా కంప్యూటింగ్ యూజ్ చేసి మనం ఏదైతే ప్రోగ్రామ్స్ రాస్తున్నామో ఆ కంప్యూటర్స్ని కూల్ చేయడానికి మనకి ఎక్కువగా నీరు అనేది ఉపయోగం అనేది అవసరం అండి. సో అందుకు మనకి వాటర్ అనేది ఇప్పటికే చాలా తక్కువగా ఉంది. సో అందుకే చైనా వాళ్ళు ఏం చేశారంటే వినూత్నంగా సముద్రంలోనే ఒకటి ఏర్పాటు చేశారండి రీసెంట్గా. సో ఆ ప్రయోగం అనేది ఇక్కడ చూస్తున్నాం మనం. సో అందులో భాగంగానే ఇదిగో ఇక్కడ ఇచ్చారనమాట. ఎక్కడ ఏర్పాటు చేశారు? సముద్ర భాగంలో. ఓకేనా. సో ఇక్కడ మనం ఏర్పాటు చేశారు. దానికి ఇక్కడ మేము చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, నీటి అడుగుని ఏర్పాటు చేశారు. సో మనకి ఇలా అనమాట. ఇప్పుడు ఇది బాగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మనకి 24 మెగావాట్స్ అనేది మనకి ఏంటంటే డేటా సెంటర్ అనేది 24 మెగావాట్స్ అనేది సామర్థ్యం ఉందండి దీనికి. ఓకేనా. అయితే ఇది ఎవరంటే చైనా, మనకు తెలుసు కమ్యూనిస్ట్ పార్టీస్ అంతా కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతుందన్నమాట. ప్రభుత్వానికి సంబంధించినటువంటి చైనా కమ్యూనికేషన్స్ కన్స్ట్రక్షన్ సంస్థ, అలాగే హై క్లౌడ్ టెక్నాలజీ, ఈ 2 సంస్థలు కూడా ఏర్పాటయ్యి దీన్ని అయితే చేస్తున్నారండి. సో అలాగే దీనికి ఇంకా మనకి ఏంటంటే దాదాపుగా మనకి ఇక్కడ దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసుకుంటే మనకి ఇది షాంఘై తీరం, అక్కడ పైన చూపిస్తుంది మనకి ఇది షాంఘై తీరం అంటే. సో దీనికి 6 మైళ్ళ దూరంలో మనకి ఏంటంటే ఏర్పాటు చేశారండి ఈ డేటా సెంటర్ని. ఓకేనా. అంటే ఇక్కడ అర్థం ఏంటి, దీనికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి జనరేట్ చేస్తున్నారంటే ఇక్కడ ఆఫ్ షోర్ ఇక్కడ ఉందండి. సో ఆఫ్ షోర్ చూడండి ఇక్కడ. సో ఈ ఆఫ్ షోర్స్, సో ఇవన్నమాట. వీటి నుంచి మనకి విద్యుత్తుని అనేది ఉత్పత్తి చేస్తున్నారన్నమాట. పవన విద్యుత్. ఓకేనా. టైడల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. ఓకేనా. విండ్ ఎనర్జీ పవన శక్తి ద్వారా దీనికి కావలసినటువంటిది జనరేట్ చేసి ఈ డేటా సెంటర్కి అయితే ఇస్తున్నారండి. సో ఈ పాయింట్లో మనం ఇక్కడ చదువుకోవాల్సింది ఏంటంటే పవన విద్యుత్ మన భారతదేశం ఏమైనా కంట్రిబ్యూషన్ ఉందా? సో విండ్ ఎనర్జీకి మన భారతదేశం ఏమైనా కంట్రిబ్యూషన్ ఉందా? రీసెంట్గా మనం ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా తీసుకొచ్చామా? ప్రస్తుతానికి మన ర్యాంక్ ఎంత? సో ఇవి దీన్ని మనం అనాలిసిస్ చేసుకోవాలండి విత్ రెస్పెక్ట్ టు 360 degrees. ఓకేనా. సో ఇప్పుడు మనం గమనించినట్టే మనకి ఇప్పుడు ఆల్రెడీ మన టార్గెట్, సో శిలాజేతర ఇంధనాలను ఉపయోగించి మనం శిలాజేతర ఇంధనాలను ఉపయోగించే ఎక్కువగా మనం పవర్ అనేది జనరేట్ చేయాలంటే అది మన టార్గెట్. సో 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ అనేవి రీచ్ అవ్వాలి, మనం గోల్స్ పెట్టుకున్నాం. అలాగే 2030 కల్లా 500 గిగావాట్ల ఎనర్జీని మనం ఓకేనా రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్లో మనం భాగంగా జనరేట్ చేసుకోగలగాలి 2030లో కల్లా. అలాగే ఆ భాగంలోనే మనకి ఇక్కడ వచ్చేసరికి ఈ విండ్ ఎనర్జీ, ఈ విండ్ని ఉత్పత్తి చేసే భాగంగా చూసుకుంటే మనం, సో రెన్యూబుల్ రీసోర్స్లో భాగాలు చూసుకోండి. టోటల్ ఎనర్జీలో ఇప్పుడు భారతదేశం టోటల్ ఎనర్జీలో భాగంగా బొగ్గు నుంచి మనం ఎంత జనరేట్ చేస్తున్నామంటే 45% జనరేట్ చేస్తున్నాం. సో విద్యుత్ మనకు కావలసినటువంటి విద్యుత్తుని బొగ్గు. తర్వాత సౌర ఉందండి, సౌర ఎనర్జీ, సౌరశక్తి నుంచి మనం 28% ఉత్పత్తి చేస్తున్నాం. ఓకేనా. తరువాత పవన, తర్వాత జల. సో పవన శక్తి, జలశక్తి. ఓకేనా. ఇది 10.8%, ఇది 9.2%. సో ఇది ఆర్డర్ అడుగుతాడు మనకి. ఓకేనా. సో బొగ్గు ఇప్పటికీ 50% దగ్గరలో ఉన్నాం, బొగ్గును ఉపయోగించే చేస్తున్నాం. సో అప్రాక్సిమేట్గా సౌరశక్తి సెకండ్ స్థానంలో మనకి ఉందండి. సో మనకి సౌరశక్తి ప్రస్తుతం ఎన్ని వాట్లు ఉత్పత్తి చేస్తున్నామంటే 157 గిగావాట్స్ని మనం ఉత్పత్తి చేస్తున్నామండి. ఓకేనా. వేరాజ్ మనకి పవన శక్తి వచ్చేసరికి ఎంత ఉందయ్యా ఇప్పుడు మన భారతదేశం అంటే ప్రజెంట్ డేటా 57 గిగావాట్స్ అండి. అదే మనకి జలశక్తి తీసుకుంటే 51 గిగావాట్స్. సో ఈ డేటా మనం ఒక పక్కన రాసి పెట్టుకుంటే ఉపయోగపడుతుంది, గ్రూప్ 2కి చాలా ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్లో మన యొక్క క్రోనలాజికల్ ఆర్డర్లీ లేదా ప్రస్తుతం ఉన్న ఎనర్జీస్ని ఆర్డర్లు అమర్చండి అంటారనమాట. ఓకేనా. సో ఆ భాగంలో ఇది మనం చదువుకోవాలి. సో నార్మల్గా మీరు అబ్జర్వ్ చేస్తే
భూమి పైన పెట్టేటటువంటి ఏ డేటా సెంటర్నైనా ఇప్పుడే మనం చెప్పుకున్నాం. మనకేంటంటే విద్యుత్ అనేది ఎక్కువగా మనకి 25-40% ఏమవుతుందంటే ఈ భూమి పైన డేటా సెంటర్లు పెట్టడం వల్ల ఆ కంప్యూటర్స్‌ని మనమని ఈ క్యూబిట్స్ అంటాం. క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగించి చేస్తున్నాం కదా మనం ప్రోగ్రామ్స్. ఈ క్యూబిట్స్ అనేవి చల్లబరచడానికి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్యూబిట్స్ చల్లబరచాలంటే దీనికే మనం ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్తులో 40% ఈ కూలింగ్‌కే ఈ కంప్యూటర్స్‌కి అయిపోతుందండి. సో మిగిలినదంతా చాలా తక్కువ ఉంటుంది. దాన్ని మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. ఓకేనా? సో అందువల్లే చైనా వాళ్ళు ఏం చేశారంటే సముద్ర గర్భంలో ట్రై చేశారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే 1/5 వంతు మాత్రమే ఖర్చు అవుతుందనమాట ఎనర్జీ అనేది. అంటే ఏంటి దీని అర్థం? మనకి తక్కువ ఎనర్జీ ఉపయోగించుకొని మనకి అవుట్పుట్స్ అయినా చాలా ఎక్కువగా వస్తున్నాయన్నమాట. సో దీనివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇది ప్రాసెస్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ డేటా సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేసాం ఇప్పుడు చూసుకుంటే సముద్ర గర్భంలో ఏర్పాటు చేస్తాను కదా సముద్రం దగ్గర. సో ఇది ఏమవుతుందంటే ఈ సముద్రంలో ఏర్పాటు చేయడం వల్ల ఈ వాటర్ అనేది హీట్ ఎక్కుతుందనమాట. సో ఈ హీట్ అవ్వడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి జలచర జీవరాశులకి పర్యావరణ ముప్పు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇందుకు ఇక్కడ ఉండేటటువంటి జీవరాశులు అనేవి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. సో ప్రస్తుతానికైతే వాళ్ళైతే చేస్తున్నారు. ఇది దానికి కూడా ఈ జీవ వైవిధ్యానికి కూడా ఎటువంటి దెబ్బ కలగకుండా మనం ప్రాజెక్ట్ని అనేది సఫలీకృతం చేస్తే మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఐరోపా. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఐరోపా ప్రాంతం అంతా కూడా మనకి ఏమవుతుందంటే హీట్ వేవ్ అనేది వస్తుందండి. ఎందుకంటే చాలా దేశాలు ఐరోపా దేశాలు చాలా దేశాలు అనేవి హీట్ వేవ్స్కి గురవుతున్నాయండి. దాదాపు 40+ ఉన్నాయండి. ఎప్పుడు మనం చూడలేదు. ఇవి యాక్చువల్గా మనకి చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఎందుకంటే ఇదంతా జరుగుతుంది అనమాట, జియోలాజికల్ కండిషన్స్ వేగంగా చేంజ్ అవుతున్నాయండి. దానికి కారణం మనిషి. సో ఈ కండిషన్స్ మనం మార్చుకోగలగాలన్నమాట. ఎందుకంటే ఆ దగ్గరలో ఉండేటటువంటి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి సహారా ఎడారి నుంచి వచ్చేటటువంటి గాలులు అనేవి వీటి దిశగా వెళ్తున్నాయి. సో ఆటోమేటిక్గా అక్కడ హీట్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో హీట్ని తగ్గించడానికి మనం ఏం చేయాలి? ఎక్కువగా మ్యాక్సిమం చెట్లు అనేవి నాటాలి. సో పర్యావరణాన్ని పరిరక్షణ చేయాలి. సో ఎవరైతే ఇంటర్నేషనల్గా దేనికైతే ఏవైతే ప్రామిస్ చేశారో వాటికి కట్టుబడి ఉండాలి. లైక్ COP21 సదస్సు అయితేనేమి, మాంట్రియల్ ప్రోటోకాల్ అయితేనేమి. సో ఇటువంటి వాటికి అనమాట ప్రస్తుతం నడుస్తున్నటువంటి అన్ని సంస్థల ప్రోద్బలంతో దీన్ని తగ్గించగలగాలండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ అండి. సో ఇది రాబోయే రోజుల్లో మనం చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి హీలియం-3ని మన భూమి మీదకి తెచ్చి ఇక్కడ మనం విద్యుత్తుని సరఫరా చేసుకోవాలి. ఈ డేటా సెంటర్లకి విద్యుత్తుని అందించాలి. ఇది మన టార్గెట్. నెక్స్ట్ ఆర్టికల్ అండి. ఓకేనా? సో ఎందుకు 3,60,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి మీదకి మనం వెళ్ళి అక్కడున్న హీలియం-3ని తీసుకొచ్చి భూమి మీదకి తీసుకొచ్చి ఇక్కడ మనం డేటా సెంటర్ని కూల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బేసిక్గా మన భూమికి ఈ హీలియం-3 యాక్చువల్గా హీలియం అండి. హైడ్రోజన్ ఫస్ట్ వాయువు మనకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత హీలియం అండి. ఈ హీలియంలో 6 రకాలు ఉంటాయి ఐసోటోపులు. సో హీలియం-1, హీలియం-2, హీలియం-3, హీలియం-4 అలా 6 రకాలు ఉంటాయండి. సో అందులో మనకి ఇక్కడ హీలియం-3, హీలియం-4 ఈ 2 మాత్రమే స్టేబుల్గా ఉంటాయి. తక్కినవన్నీ కూడా ఏంటంటే వాటి యొక్క కండిషన్స్ బట్టి మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందులో భాగంగా మనం ఇక్కడ ఏంటంటే మన భూమి పైన హీలియం-4 అయితే ఎక్కువగా ఉందండి. హీలియం-3 లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే చూడండి. సో హీలియం-4 అనేది మనకి 99.9999 ఉందండి. 99.99999. హీలియం-3 అనేది ఎంత ఉందంటే 0.000001. సో ఇంత తక్కువ మోతాదులో ఉందండి. ఎందుకు అంత తక్కువ మోతాదులో ఉందంటే మనకి ఈ భూమికి అనేటటువంటి ఉండేటటువంటి అయస్కాంత క్షేత్ర బలం వల్ల
సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఈ గాలులు అయితేనేమి, వీటి నుంచి అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి ఈ మూలకాలని ఈ యొక్క అయస్కాంత క్షేత్రం అనేది ప్రొటెక్ట్ చేస్తుందండి. అందువల్ల ఈ హీలియం-3 అనేది మన భూమిపైన ఎక్కువగా లేదు. అదే చంద్రుడి మీద అనుకోండి, మనకి ఇక్కడ వాతావరణం ఉండదు. సో సౌర తుఫాన్లు అవ్వచ్చు, విశ్వంలో జరిగేటటువంటి మార్పుల వల్ల అవ్వచ్చు, ఇన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ చాలా ఓకేనా చాలా హీలియం-3 అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అది ఈ మట్టి రూపంలో కలిసిపోతుంది. మనం ఈ మట్టిని తీసుకొచ్చి సెగ్రిగేట్ చేసి హీలియం-3ని మనం వాడుకోవాలి. సో అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక టన్ను మట్టిలో ఎంత హీలియం ఉంటుందయ్యా అంటే 2 మిల్లీగ్రామ్స్ హీలియం ఉంటుందండి. చాలా మినిమం. ఓకేనా. సో దీన్ని మనం సెగ్రిగేషన్ చేసుకొని ఓకేనా భూమి మీదకి తెచ్చుకొని ఇక్కడ మనం డేటా సెంటర్స్కి వాడుకోవాలి. అది ఇక్కడ ఉండేటటువంటి ప్లాన్. సో అయితే ఆల్రెడీ ప్రాజెక్టులు అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఆర్టెమిస్ అనేటటువంటిది మనకు అమెరికాకు సంబంధించింది. చాంగే 7, చాంగే 6 ఆల్రెడీ ఈ ప్రాజెక్టులు అయితే చాలా స్టార్ట్ అయిపోయాయి. వాళ్ళైతే ఇక్కడ మొదలైతే పెడుతున్నారండి. మెయిన్గా మనకి ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా దేనికంటే మనం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ ఆల్రెడీ చెప్పాను మనం ఉపయోగిస్తున్నాం. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అంతా కూడా అల్గారిథమ్స్ అనేవి హై ప్రాసెస్డ్ అల్గారిథమ్స్. సో ఇందులో క్యూబిట్స్ రూపంలో మనకి డేటా అనేది స్టోరేజ్ అయి ఉంటుంది. సో నార్మల్గా మన భూమి మీద టెంపరేచర్ అనేది 0 నుంచి 40 to 45 వేరీ అవుతుంది. కానీ ఈ సూపర్ హైసోనిక్ కంప్యూటర్స్కి మనకి ఈ క్యూబిట్స్లో ఉండేటటువంటి డేటాని స్టోర్ చేయడానికి అట్లీస్ట్ మనకి 270 degrees ఉండాలండి. ఓకేనా. 0 కూడా సరిపోదు. సో ఈ డిగ్రీస్ ఇంతలో మనకు కావాలంటే మనకి మస్ట్ అండ్ షుడ్గా హీలియం-3 అనేది కావాలి. సో అందుకే ఈ హీలియం-3ని మనం భూమి మీదకి తెచ్చుకొని వాడుకుంటాం. డైరెక్ట్గా వాడుతామా అంటే కాదు. మళ్ళీ ఈ హీలియం-3కి మనం ఏం చేస్తామంటే డ్యూటోరియంని యాడ్ చేస్తాం. ఈ డ్యూటోరియంని యాడ్ చేసి ఓకేనా సెంట్రల్ ఫ్యూజన్ మనకు తెలుసు, కేంద్రక సంలీనం చర్య ద్వారా అంటే ఫ్యూజ్ అంటే అర్థం ఏంటి, కంబైన్. ఈ రెండింటిని కలుపుతాం. ఎవరెవరిని, హీలియం-3ని డ్యూటోరియంని కలిపి అప్పుడు మనం శక్తిని ఉత్పత్తి చేస్తాం. ఓకేనా. ఎనర్జీని ఉత్పత్తి చేసి ఆ ఎనర్జీ స్టోరేజ్ చేసుకొని అప్పుడు గ్రిడ్స్ రూపంలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్స్ హై ప్రాసెసర్ టెక్నాలజీ అయినటువంటి కంప్యూటర్స్కి డేటా సెంటర్స్కి విద్యుత్తుని అనేది సరఫరా చేస్తాం. ఇది మన టార్గెట్. సో ఇందులో భాగంగా చాలా కంపెనీలు ఆల్రెడీ వెళ్ళిపోయి అక్కడైతే ఏర్పాటు చేసుకున్నాయి. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ వీళ్ళందరూ కూడా చేస్తున్నారండి. ఓకేనా. సో మనకి ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఆర్టికల్ అండి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంతవరకు ఏం చేశారంటే అటవీ పర్యావరణ శాఖ మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దీనికి బాధ్యత వహిస్తున్నారండి. అటవీ పర్యావరణ శాఖ, పంచాయతీరాజ్ అన్నింటికి కూడా. సో ఈ అటవీ పర్యావరణ శాఖ నుండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ దీన్ని విడదీస్తున్నారనమాట. ఇంతకుముందు ఇందులో భాగంగా ఉండేది సో అటవీ పర్యావరణ శాఖలో. సో ఇప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనేటటువంటి కొత్త శాఖగా ఏర్పాటు చేయాలనేసి అనుకుంటున్నారండి. ఓకేనా. దానికి ప్రభుత్వ బిజినెస్ రూల్స్ 2018లో ఫస్ట్ షెడ్యూల్ సవరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయితే ఆర్డర్స్ అయితే వేశారండి. సో ఇప్పటి నుంచి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అనేది ఒక కొత్త శాఖగా మారుతుంది. ఓకేనా. సో గ్రూప్ 2లో భాగంగా మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఫస్ట్ అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్స్లో భాగంగా ఇండియన్ హిస్టరీ అయితే షెడ్యూల్ అయితే స్టార్ట్ చేశానండి. సో జైనిజం, బౌద్ధిజం అలాగే మౌర్యుల యొక్క చరిత్ర, వాళ్ళకి కావాల్సినటువంటి ఆధారాలు ఏంటి అవన్నీ అప్లోడ్ చేశాను. జస్ట్ ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా. సో ఫర్దర్గా సిరీస్ అయితే కంటిన్యూ అవుతుంది. ప్రిలిమ్స్లో భాగంగా మీరేం ఇది అవ్వాల్సిన పని లేదండి. అట్లీస్ట్ మన టార్గెట్ 100+ ఈజీగా ఉంటుందండి. వన్స్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఓకేనా, ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకసారి రివైజ్ చేసుకోండి. మ్యాక్సిమం మనం చెప్పే దాంట్లో 100+ బిట్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది.
చెత్తను అంతటిని డిలీట్ చేసేస్తున్నాను. ఓన్లీ ఏదైతే మనకు అవసరమో అదైతే నేను ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ.